హాయ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు సుమా. సో ఈరోజు నేను సుమా అడ్డా షూటింగ్కి వచ్చేసాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. ఈరోజు నాతో పాటు మీరు కూడా ఉంటారని, ఒక ధైర్యంగా ఉంటుందని మిమ్మల్ని కూడా ఇవాళ రమ్మని చెప్పాను. ఏం చేయాలంటారు? ఎవరి గోల వాళ్ళది, అంతే. ఎవరిని పట్టించుకోవట్లేదు ఇక్కడ. తెలియనట్టుగా కూర్చుంది ఒక అమ్మాయి, చూసారా మీరు? నిత్యమేనులాగా ఇట్లా హెయిర్తో. బబుల్ గమ్ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధులిక గారండి ఆవిడ. అదిగోండి పాపం ఈ ఒక లాస్ట్ 2-3 మంత్స్లో నిద్రపోవడం మానేసింది. ఎందుకంటే ఎలాగో పొద్దున్నే లేపి షూటింగ్లు పెడుతూ ఉంటారు కాబట్టి మనం నిద్రపోవడం మానేద్దామని. సో దట్ ఈస్ హర్. దిస్ ఈజ్ మధు గారు అండ్ దిస్ ఈజ్ మిస్టర్ అమర్. అమర్ ఇప్పుడు ఆవు వ్యాసం మనకు అందరికీ తెలుసు, అది ఇంగ్లీష్లో వినిపిస్తాడు మనకి. ప్లీజ్ టెల్ అబౌట్ ద కౌ, అమర్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అనవసరంగా ఇది రియలైజేషన్. అంటే నువ్వు నాకు ఇవాళ వేసింది అవుతాక ఈ హెయిర్ స్టైల్ పేరు. ఇంకా నేను అప్పుడు ముందు ఆవులు ఉన్నది. బై ద వే, ఇక్కడ అన్నపూర్ణ అని ఒక ఆవిడ ఉందా? ఈరోజు నాకన్నా ఎక్కువ బిజీగా ఎవరైనా ఉన్నారంటే అది అన్నపూర్ణనే. మీరు చూస్తారు మధ్య మధ్యలో తలుపు కొడుతూ ఉంటుంది, ఎవరిదైనా వెళ్ళిపోయి డబ్బా అని. ఎవరో కాదు పాపం, అందరికీ స్టైలింగ్ చేస్తుంది కాబట్టి వెళ్ళి అప్పుడప్పుడు మాన్స హీరోయిన్ తలుపు, తర్వాత హీరో తలుపు, రాజీవ్ గారి తలుపు, నా తలుపు కొడుతూ ఉంది. అన్నపూర్ణ, నన్ను కలిసిన తర్వాత నీ జీవితం ఎలా మారిందో చెప్పు. తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా. ప్రశాంతత అనేది లేకుండా పోయిందమ్మా, ప్రశాంతత లేకుండా పోయింది జీవితం. ఓపెన్ చేసి 2 months పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాతో వర్క్ చేయడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? నీ లైఫ్లో ఒక వెబ్ సిరీస్ ఉండదు, ఒక సినిమా ఉండదు, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడు. అంతేగా అంతేగా. పొద్దున్నే లేచి వచ్చేసావా? చాలా రోజుల తర్వాత వచ్చారా ఇలాగా?